మహాదేవుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. ఒక మంచి విషయం గురించి ఈరోజు ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి వస్త్రాల గురించి తెలియచేయబడింది. అయితే ఆత్మీయంగా మనం బలపడడం కోసం, ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన వస్త్రాల గురించి ఈరోజు ధ్యానం చేద్దాము. దేవాది దేవుడు ఆదాము హవ్వలను చేసిన తర్వాత వారికి మహిమ వస్త్రాలను ధరింపచేశాడు. అయితే హవ్వ ఆదాములు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు వారు దేవుడు తమకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మహిమ వస్త్రాలను పోగొట్టుకున్నారు. అప్పుడు వారిలోనికి పాపం ప్రవేశించింది, మరణం ప్రవేశించింది, భయము ప్రవేశించింది. అయితే వారు తమకు తాముగా ఆకులతో వస్త్రాలను తయారు చేసుకొని భయపడి పొదల్లో దాక్కొని ఉన్నారు. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుడు తయారు చేసుకున్నటువంటి వస్త్రాల ఫ్యాక్టరీ ఇదే అని మనం చెప్పొచ్చు. అయితే అవి వారి యొక్క గౌరవాన్ని ఎంతసేపు కూడా కాపాడలేవు అని దేవుడు గుర్తించి, ప్రేమ కలిగిన దేవుడు వారిపై శ్రద్ధ చూపించి వారికి చర్మపు వస్త్రాలను దేవుడు తయారు చేసి ఇచ్చాడు. అయితే ఐగుప్తులో నుండి తీసుకువచ్చిన తర్వాత కూడా ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. 40 సంవత్సరాల పాటు వారు అరణ్యంలో ప్రయాణించినా కూడా ఇశ్రాయేలీల బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు, వారి కాళ్లకు ఉన్నటువంటి చెప్పులు అరిగిపోలేదు అని. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానము చెప్తూ, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్నే ఆత్మీయ భాషలో రక్షణ వస్త్రము అని అర్థం. ఇది దేవుడు మాత్రమే ఉచితముగా ఇచ్చేటువంటి వస్త్రం. మొదటిది రక్షణ వస్త్రం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఈ రక్షణ వస్త్రం గురించి తెలియజేశాడు. ఈ ఆత్మీయ రక్షణ అనే వస్త్రం లేకుండా ఎవరము కూడా ఏ విధముగా కూడా పరలోక రాజ్యంలో స్థానం దొరకదు. ఎవరైతే తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని పొందుకోగలుగుతారు. రెండవది పరిశుద్ధ వస్త్రము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు పరలోక రాజ్యంలో ఉన్న తన సేనలు శుభ్రమైనటువంటి తెల్లని నారబట్టలు ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటి మాట తెలియచేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, వారు నాతో పాటు తెల్లని వస్త్రాలు ధరించి సంచరిస్తారు అని తెలియచేశాడు. తెలుపు అనేది పరిశుద్ధతను సూచిస్తుంది. మనం పరిశుద్ధులముగా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు తెలియచేశాడు. ఇక మూడవదిగా నీతి వస్త్రము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట దేవుడు తెలియచేశాడు. ఆయన తన నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అంటే మానవుల యొక్క స్వనీతి కాదు, మానవుల యొక్క లోకపరమైన నీతి కాదు. మానవుడు నిజంగా నీతిమంతుడు అని ఎప్పుడు తీర్చబడతాడంటే దేవుని నీతి తాను కలిగి ఉన్నప్పుడు, దేవుని నీతిని ధరించి వెంబడిస్తున్నప్పుడు దేవుని యొక్క నీతి వస్త్రాన్ని ధరించిన వాడుగా ఉంటారు. ఎందుకనంటే మానవుల యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలా కనిపిస్తుందని ప్రభువు తెలియచేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిస్మము తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ఇలా అన్నాడు, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అనే గనుక దేవుని నీతి ఏమై ఉన్నదో దాన్ని మనం కొనసాగించాలి. నాలుగవదిగా దీన మనస్సును వస్త్రము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో దేవుడి మాటను తెలియజేశాడు. ఆత్మీయులమైన మనము ఒకరి పట్ల ఒకరు దీన మనస్సు అను వస్త్రమును ధరించండి అనేటువంటి మాట. వినయ మనస్సు గల వారికి దేవుడు తన కృపను చూపిస్తాడు అనే మాట తెలియచేశాడు. దేవుని యొక్క ఈ దీన మనస్సు మనం ధరించుకొనగలిగితే అందరి పట్ల కరుణ, జాలి, దయను చూపించగలుగుతాం. మనలను మనం తగ్గించుకొని ఆత్మీయ జీవితంలో బ్రతకగలుగుతాము. తగ్గించుకున్న వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో హెచ్చిస్తాడు. ఐదవదిగా స్తుతి వస్త్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనములో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు ప్రసాదించును అని దేవుణ్ణి స్తుతించడం కొరకు, దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఎలాంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు పొందగలమో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదకరమైనటువంటి మేళ్లు పొందుకున్నారు. అయినప్పటికీ వారు దేవుణ్ణి అనేక సార్లు దుఃఖపరిచారు, దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా బ్రతికారు.
ఏ రోజు వారు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయలేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా బ్రతకలేదు. అయినా కూడా దేవుడు వారి పట్ల తన వాగ్దానాలను, ఇచ్చిన మాటను నెరవేరుస్తూ కృప చూపిస్తూ నడిపించాడు. నిజమైన ఆత్మీయులు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉంటారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం తెలియచేశాడు. ఇక 6వది ఉల్లాస వస్త్రము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం, దేవుడు మనకు ఉల్లాస వస్త్రాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి మాట. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అనే మాట. ఎవరైతే క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారు రక్షణ వస్త్రాన్ని పొందుతారు. రక్షణలో ఆనందిస్తూ ఎదగాలనుకునే వారు పరిశుద్ధతలో బ్రతుకుతారు. పరిశుద్ధతలో ఆనందించాలనుకునే వారు దేవుని నీతిని కలిగి ఉంటారు. దేవుని నీతిని కలిగి ఉండాలనుకునే వారు దేవుని యొక్క దీన మనస్సును, ప్రేమను కలిగి ఉంటారు. దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు. ఉల్లాసంగాను, ఉత్సాహంగాను, ఆనందంగా ప్రభు యొక్క రక్షణలో కొనసాగుతూ ఎదుగుతూ ఉంటారు. కనుక దేవుడు ఉచితంగా అనుగ్రహించేటువంటి ఈ యొక్క ఆత్మీయ వస్త్రాలను నీవు ఎలా కాపాడుకోగలుగుతున్నావు? లోకంలో పాపాన్ని అంటించుకొని మురికి చేసుకొని పాడు చేసుకుంటున్నావా? నీ ఆత్మీయతను దిగజార్చుకుంటున్నావా? లేదా ఆత్మీయతలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించిన ఈ వస్త్రాల విషయంలో నీ బాధ్యత ఎలా ఉంది? నీ ప్రయాస ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ఆత్మీయత ఎలా ఉంది? పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చేటువంటి ఈ యొక్క ఆత్మీయ వస్త్రాలను కాపాడుకుంటూ ఆత్మీయతలో ఎదుగుతూ పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. అటువంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.